హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చిమిర్చి నిలవ పచ్చడి. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి 100 గ్రామ్స్ కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ మూత తీసేసి పైకి కిందకి కదుపుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని 3 రోజుల పాటు ఎయిట్ బాక్స్లో నిల్వ ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయించుకొని కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించి ఇంకో బాణలు పెట్టి దాంట్లో 100 గ్రామ్స్ నూనె వేసి కాగిన తర్వాత పసుపు, పసనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకొని ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన